వరంగల్లో ఇలా షిరిడి సాయిబాబా ఆలయాలన్నీ సాయిబాబా నామస్మరణతో మారింబ్రోగిపోతున్నాయి. ముఖ్యంగా ఇవాళ గురు పూజోత్సవం వల్ల భక్తులంతా కూడా భారీ సంఖ్యలో అటు ఎంతో వర్షం పడుతున్నా కూడా అందరూ కూడా ఇవాళ వచ్చి సాయిబాబా ఆలయాల్లో ఆయనను దర్శనం చేసుకొని వేడుకుంటున్నారు, మొక్కులు చెల్లించుకుంటున్నారు. ముఖ్యంగా నగరం లోపల ఉండే హన్మకొండ సాయిబాబా టెంపుల్, భద్రకాళి ఆలయం దగ్గర ఉండే సాయిబాబా టెంపుల్, కృష్ణ ఆలయం దగ్గర అక్కడ స్వచ్ఛంద సంస్థ నిర్వహించే ఆ వేడుకలు అయితే చాలా మరి అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తుంటారు. ఇక్కడ భక్తులు ఉన్నారు, వారి మాటల్లో తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, ఇవాళ ఏంటి ప్రత్యేకత ఏంటి, ఎందుకు వచ్చారు? నమస్తే అండి. ఇవాళ గురు పౌర్ణమి అండి. గురు పౌర్ణమి సందర్భంగా ఆషాఢ మాసము ఇక్కడ మనము కూరగాయలకు సంబంధించి ఈరోజు అమ్మవారిని అలంకరించడం జరుగుతుంది. బయట కుంభకోత వర్షం ఉన్నా కానీ జనాలు తండోపతండలుగా రావడం జరుగుతుందండి. చిన్న పెద్ద తేడా లేకుండా ఇక్కడ పిల్లలతో సహా ఈరోజు సండే కావడం వల్ల జనాలు కోకొల్లలుగా వస్తున్నారు. ఈరోజు అమ్మవారి గుడి మొత్తము అసలు ఇంత అలంకరించడం చాలా హ్యాపీగా ఉంది. ఇట్లా ఇందరి మధ్య మాకు రావడము, అమ్మవారిని దర్శించుకోవడం, ముఖ్యంగా ఈరోజు బాబా గారి పుట్టినరోజు, చాలా సంతోషంగా ఉందండి మాకు. ఇదంతా కార్యక్రమం కూడా మీ టీవీ కవరేజ్ ద్వారా అన్నీ కూడా మొత్తం అందరూ తిలకరిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా చాలా ధన్యవాదాలండి. అందరికీ అమ్మవారి ఆశీస్సులు, బాబా గారి ఆశీస్సులు కూడా ఉండాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. బాబా దర్శనానికి వచ్చినాం. మీ అందరం మంచిగా అందరినీ చల్లగా చూడండి. మంచిగా జనం బాగున్నారు. వర్షం పడుతుంది బాగా. ఈరోజు బాబా గురు పౌర్ణమి చేయబట్టి చాలా జనాలు ఉన్నారు. కూరగాయలతోనే అలంకరించారు. భలే మంచిగా ఉన్నది. అమ్మవారు సాయిబాబా గుడి కూడా బాగున్నది. దేవునికి ఎక్కడ చూసినా సాయిబాబా నామస్మరణ, ఎక్కడ చూసినా ఏ నగరంలో ఏ ఆలయాలు చూసినా ప్రతి ఒక్కరు ఆ నామస్మరణతో మారిపోతున్నాయి. ఇలా ప్రధాన అర్చకులు ఇక్కడ ఉన్నారు, ఆయన మాటల్లో తెలుసుకునే ప్రయత్నిద్దాం. ఇవాళ ఏంటి ఇవాళ ప్రత్యేకత ఏంటి? ఈ భారీ సంఖ్యలో వర్షం పడుతున్నా కూడా ఇంత భారీ సంఖ్యలో భక్తులు రావడం గల కారణం ఏంటి? ఇవాళ సద్గురు సాయినాథ్ యొక్క గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురుడు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. లోకం మొత్తం ఆరాధించే షిరిడి సాయినాథ్ యొక్క గురు పౌర్ణమి మహోత్సవము ఎంతో ఆడంబరంగా జరుపుకొనిచున్నాము. ఉదయము కాగడహారతి, ఆ తర్వాత అష్టోత్తర కలశాభిషేకము, అన్నదానము మరియు సాయంత్రం పల్లెకి సేవ ఉత్సవాలు. వర్షం పడినా కానీ భక్తుల అందరి సమక్షంలో ఇంత జరుగుతున్నందుకు సాయిబాబా యొక్క కృప భక్తులందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకొనిచున్నాం. గురు పౌర్ణమి రోజు సద్గురు సాయినాథ్ మహారాజుని ఇవాళ దర్శనం చేసుకోవడం కానీ ఆయనను కొనియాడడం కానీ ఎలా అనిపిస్తుంది? మేము సాయి భక్తులుగా ప్రతి గురు పౌర్ణమి కార్యక్రమానికి చాలా చక్కగా గురు పౌర్ణమి వేడుకలు గురువుకు మనం ఇచ్చేటువంటి గౌరవంగా భావిస్తూ ప్రతిసారి ఈ గుళ్ళో గురు పౌర్ణమి వేడుకలను చాలా ఘనంగా జరుపుకుంటున్నాం. సాయి భక్తులుగా కొన్ని దశాబ్దాల కాలం నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహిస్తున్నాం. గురువుకు నిదర్శనంగా జరుపుకునే గురు పౌర్ణమి. ఈరోజు సాయిబాబా పుట్టినరోజు కాదు, గురువుకు మనం ఇచ్చే విలువ. థ్యాంక్ యూ. చెప్పండి అమ్మా, ఎటు వచ్చారు, ఏంటి వల్ల ప్రత్యేకత? వరంగల్ నుంచి వచ్చాం. గురు పూజ బాగా జరిగింది, మాకు సంతోషమైంది. బాగున్నాయి ఏర్పాట్లు ఇక్కడ. చాలా చక్కగా దర్శనం జరిగింది. చాలా బాగున్నాయి ఏర్పాట్లు. చాలా వర్షం ఉన్నా కూడా సదుపాయాలు చాలా బాగున్నాయి. మాకెంతో సంతోషం అనిపించింది. అమ్మని తీసుకొని రావడం మాకెంతో సంతోషం. మేమందరం కుటుంబ సమేతంగా వచ్చాము. చాలా బాగా జరిగింది. ఈరోజు సాయిబాబా పుట్టినరోజు సందర్భంగా మాకు దర్శనమైనందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. అందరూ కూడా పునీతులమైతున్నాం. ఇలా స్వామివారిని దర్శనం చేసుకోవడం, వేడుకోవడం, అసలు ఈ ఒక్క రోజు వేడుకుంటే సంవత్సరాంతం కూడా చాలా సుఖశాంతులు ఉంటాయని చెప్పి మా కుటుంబాల్లో అంతా కూడా వెలుగు నిండుతుందని చెప్పేసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ సేవకులు కూడా ఉన్నారు. చెప్పండి, ఎంతమంది ఇక్కడికి సేవ చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. 15 మెంబర్స్ వచ్చినాం మేము. అదృష్టం కదండి ఇంత మంచి సేవ దొరకటం. ఇక్కడ ఈ సేవ చేసే భాగ్యం కలగడం అనేది చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నామని చెప్తా ఉన్నారు. ఇక్కడ స్వామి వారిని ఇక్కడ భజనలతో భజంత్రులతో ఇక్కడ కొనియాడుతున్న పరిస్థితి. భారీ సంఖ్యలో భారీ క్యూ లైన్లలో వర్షంలో తడుచుకుంటూ వచ్చి కూడా ఆ స్వామిని దర్శనం చేసుకుని తనివి తీరా ఆయన దీవెనలు తీసుకోవాలని చెప్పేసి తపన పడుతున్న భక్తుల్ని చూస్తుంటే కూడా అందరి లోపల ఒక భక్తిభావం అనేది పెరిగిపోతుంది. ఇలాగే ఈ భక్తితో ఉంటే అందరి లోపల కూడా ఈ యొక్క నేరాలు చేయాలని ఒక ప్రవృత్తి లేకుండా పోతుంది. కాబట్టి అందరూ కూడా ఆ సాయినాథ్
సాయినాథ్ భక్తులుగా ఉండి సేవ చేసుకుంటూ ఆయనను తనివితీరా ఆయనను కొనియాడుతూ ఉంటే తమ జీవితంలో వెలుగు నిండుతుంది, సమస్యలు కష్టాలన్నీ తీరుతాయని చెప్పేసి కూడా ఈ నమ్మకంతో భక్తులంతా కూడా ఇక్కడ ఆ స్వామివారిని కొనియాడుతున్నారు. చూస్తున్నాం గురు పౌర్ణమి రోజు ఇవాళ ఇక్కడ స్వామిని దర్శనం చేసుకొని ఈ సేవలు తరిస్తే మా జీవితాల్లో వెలుగు నిండుతుందనే ఒకటే సంకల్పంతో ఇవాళ ఇక్కడ వేడుకుంటున్న పరిస్థితి. చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఇవాళ ఈ స్వామివారి దగ్గర ఉండి పూజలు చేయడం కానీ? చాలా బాగుంది. గురు పౌర్ణమి అనేది చాలా అదృష్టం చూడడం అనేది. పోయిన సంవత్సరం చూసాం, ఈ సంవత్సరం చూసినా మాకు ఉన్న అదృష్టం అనుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ కూడా రావాలని కోరుకుంటున్నాం. మనం ఈ విషయాన్ని ఆ స్వామి వారికి సేవనందించే అయ్యగారితో మాట్లాడించే ప్రయత్నం ఏంటయ్యా, ఇవాళ ఈ ఆలయానికి ఎంతమంది భక్తులు వస్తారు, ఏంటి వాళ్ళ ప్రత్యేకత, ఏం చెప్తారు భక్తులకి? ఈరోజు గురు పౌర్ణమి మహోత్సవ కార్యక్రమం సందర్భంగా గురువునాం అర్చయే నిత్యం గురు పాదాబ్జ వందనాత్ గురువునాం అగ్రజం శ్రేష్టం తస్మై శ్రీ గురవే నమః. సకల జీవులకు సకల మనుషులకు అందరికీ కూడా దైవాన్ని తెలిపేవాడు గురువు. కనుక ఈ గురు పౌర్ణమి పురస్కరించుకొని మన సాయినాథుని సమక్షంలో అష్టోత్తర కలశాభిషేకము, అన్నదాన కార్యక్రమము, సాయంత్రము భజనాది కార్యక్రమాలు, పల్లకీ సేవాది కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈరోజంతా కూడా స్వామివారికి సాయినామ స్మరణతో స్వామివారి కృపకు పాత్రలు కావాలి. సకల జనులందరూ కూడా చల్లగా ఉండాలి, కరోనా నుంచి బయటపడాలి, అందరి ఆరోగ్యాలు సుఖంగా సంతోషంగా ఉండాలని సాయినాథుని నమస్కరించుకుంటున్నాను. జై బలో సాయినాథ్ మహారాజ్కి జై. సాయినాథ్ నామస్మరణే ఇవాళ ధ్యేయం. ప్రతి ఒక్కరి లోపల ప్రతి ఒక్కరి మనసు లోపల ఆయన స్మరించుకోవడం అనేది చాలా ప్రత్యేకత. ఎందుకంటే సంవత్సరాంతం కూడా మాలో సుఖ సంతోషాలు నెలకొంటాయి, ఆ స్వామి మాలో మా కుటుంబాల్లో వెలుగులు నింపుతారని చెప్పేసి ఇవాళ భక్తులు భారీ సంఖ్యలో కూడా అన్ని ఆలయాల్లో అక్కడ పూజలు నిర్వహించడమే కాకుండా అన్నదాన కార్యక్రమాలు, ఎవరైతే భక్తులు సుదూర ప్రాంతాలకు వెళ్ళి వచ్చిన వారందరికీ కూడా అన్నదానం కూడా నిర్వహిస్తున్నాం. కాబట్టి అందరూ కూడా ఈయనకు వచ్చి ఈ భక్తి పారవశ్యంలో పాల్గొని పునీతులు కావాలని చెప్పి ప్రతి ఒక్కరు స్మరిస్తున్నారు. కెమెరామెన్ శివతో నరేందర్, ఎన్ఎస్ఆర్ న్యూస్, వరంగల్.